ప్రార్థన చేశాడు. ఆమె అలాగే చెప్పాలి. ఎలుగెత్తి అంటే ఏంటి అనుకుంటున్నారు? ఏడుస్తా ప్రార్థన చేస్తాడు. మోకరించి ఆ గుహలో, అదులం గుహలో, ఎనిగేది గుహలో ఒక ఏడుస్తూ ఉన్నాడు. ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నిరాశలో ఉన్నాను ప్రభువా, ఆ నిరాశ నుంచి నన్ను బయటకు. రెండవ వచనంలో వినయముతో ఉందక్కడ. ఐదవ వచనంలో 4వ పాదం లేదా 5వ వచనం మొదటి పాదంలో యెహోవా నీకే నేను మొరపెడతా ఉన్నాను, నా ఆశ్రయదుర్గము. 4వ వచనం 2వ పాదంలో నేను ఏకాంతముగా ఒంటరిగా ఉన్నానన్నాడు. చూసారా? ఏకాంత ప్రార్థన చేస్తున్నాడా? హల్లెలూయా. నిరాశలో నుంచి నిరీక్షణలోనికి రావడానికి రాత్రి దరిద్రత, ఈ అవమానాలు, ఈ ఆర్థిక సమస్యలు, ఈ నెమ్మదిలేనితనం, మన కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు, ఎటు వెళ్ళినా చూడండి అసలు ఒక అభివృద్ధి లేదు మన జీవితంలో. ఇంతవరకు మనం అనుకున్నది వేరు, మన జీవితంలో ఫెయిల్యూర్సే చూస్తున్నాం, ఓడిపోతున్నాం. కానీ ఈ రాత్రి మనల్ని గెలిపించబోతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ చేతి పనులు, నీ ఉద్యోగంలో, నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబ జీవితంలో, మన యొక్క సేవా జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదాను. ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు, ఎక్కడికి మాట్లాడేవారానికి. అయితే ఈ టైంలో కూడా నా ఆశ ఏంటంటే సిగిరింప చేస్తాను మీ బ్రతుకులు. మూడు బారిపోయిన మీ జీవితాలు ఏం చేయబడతాయి? సిగిరిస్తాయి అన్నాడు కదా. మరి ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయంటావన్నో ఆలోచించేస్తావా? లేదు, చాలా మట్టి క్లీన్ చేసుకుంటూ వచ్చేసాడు. గుర్తు చేసుకోండి, ఇంటికెళ్ళిన తను రేపు చేసుకోండి ప్రశాంతంగా. ఇంకా మిగిలింది కూడా 100% ఆయన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే అమ్మ, మరి నేను నిరాశలో ఉన్నాను కదా, పూర్తిగా 100% బయటకు రావడానికి ఏం చేయాలంటే, ఒకటి ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఏంటి అంటే కన్నీటితో బ్రతిమాలుకోవాలా. మనుషులు కాదు, నీకు గడ్డం పట్టుకున్నాయి, నీ కాళ్ళు పట్టుకుంటున్నాయా, నీ చేతులు పట్టుకుంటున్నాయా, అయ్యా ఈ కాళ్ళ చేతులు అట్టుకుని ఏమంటాం మనం? ఈ కాళ్ళు అనుకున్నాయా. ఎందుకు? అవసరతలో ఉన్నాం కదా, ఆపదున్నాం. ఈ రాత్రి నుంచి మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభు పాదాలు పట్టుకుని ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అంటే కన్నీటితో ప్రార్థన. 2 వినయంతో. నీ మనసు మూలుగుతుంది కదా, వినయంతో ప్రార్థన. నీ బాధ అంతా చెప్పుకో. అమ్మా, అన్నీ చెప్పుకోవచ్చా? కొన్ని అన్నీ చెప్పుకోవచ్చు. ఓకే. 3 ఏకాంతంగా అందులో ఉన్నప్పుడు చూడండి, మీతో కలిసి ప్రార్థన మీరు నేను కలిసి చేస్తున్నాం. కానీ అమ్మ, మీరు ఏం చేయాలో చెప్పడం, పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నీవు ప్రభు సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గుహలో ఏం చేశాడు అనుకుంటున్నారు మీరు? ఆ బంధకాల్లో, ఆ చెరలో, ఆ అదులం గుహలో, ఎనిగేది గుహలో, ఆ చీకటి కోణంలో ఎవరు తోడుగా లేనప్పుడు కన్నీరు కరుస్తూ దగ్గరగా కేకలు వేస్తూ, దేవా నా ప్రార్థన ఆలకించు, నిరాశల నుంచి నన్ను బయటికి తీస్తున్నాను, నా బాధ నుంచి నన్ను విడిపి, నేను అలసిపోయాను ప్రభు. అలసట రియల్గా ఈవేళ మాకు అలసట వచ్చేసింది మా ప్రాణం. నిజంగా ఎవరన్నా చెప్తే